ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ వీడియో నేను ఈ క్షణాన్ని తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎవరికైతే కనుక మార్చ్ నెలలో 300 రూపాయల టికెట్లు లభించలేదో, 500 రూపాయల దర్శనం టికెట్లు అయితే ఇప్పటికీ కూడా రోజుకి కనీసం 600 దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ విధంగా చూస్తే ఒక నెలకి 18,000 దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే ఈ విధానం ద్వారా బుక్ చేసుకోండి. అది ఎలా బుక్ చేయాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నిజంగా ఇది అవకాశం ఉందా లేదా మీకు లైవ్లో నేను చూపిస్తాను. అయితే చూపించే ముందు మీరు అందరూ కూడా దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని ప్రోత్సహించండి. మీరందరూ ఎంతగా ఈ వీడియోని లైక్ చేస్తే మన ఛానల్ శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుంది, నన్ను కూడా మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. సో మొట్టమొదటిగా ఇక్కడ మీకు పైన ttddevastanam.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేసి థర్డ్ లైన్ వచ్చేసి శ్రీవారి ఆజిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత శ్రీవారి ఆజిత సేవ పార్టిసిపేషన్ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత సపోజ్ మీకు మార్చ్ 14వ తారీఖు దర్శనం కావాలి అనుకోండి. మీరేం చేయాలంటే మార్చ్ 14 కంటే ముందు రోజుల్లో ఎక్కడ గ్రీన్ ఉన్నా కానీ అక్కడ మీరు ముందు సేవ బుక్ చేసుకోండి. సపోజ్ నేను మార్చ్ 3వ తారీఖున గ్రీన్ ఉంది కాబట్టి ముందు ఒక సేవ సెలెక్ట్ చేసుకుంటాను. సేవ అంటే సపోజ్ ఇక్కడ కళ్యాణం సేవ టికెట్లు ఖాళీలు ఉన్నాయి, 172 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ముందు నేను ఏం చేస్తాను, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అసలు ఒకవేళ నేను ఈ సేవ బుక్ చేసుకుంటే నాకు దర్శన టికెట్ ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు ముందు ఇక్కడ ప్లీజ్ క్లియర్ హియర్ టు చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసారా, మార్చ్ 4వ తారీఖున దాదాపు 194 టికెట్లు ఖాళీలు ఉన్నాయి. అలాగే మార్చ్ 5వ తారీఖు చూస్తే 56, 182, 184 అంటే దాదాపు 350 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే మార్చ్ 6ను కనుక చూసినట్లయితే 116, 188, 178 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూసే మార్చ్ మొత్తం కూడా ఖాళీలు ఉన్నాయి. మార్చ్ 4, 5, 6, 7, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 26, 27, 28, 29 ఇట్లా అన్ని తారీఖుల్లో కూడా ఇప్పటికీ కూడా ఖాళీలే ఉన్నాయి. ఈ విధంగా నేను మీకోసం మరొక డేట్ సెలెక్ట్ చేశాను. మార్చ్ 28 సెలెక్ట్ చేసే దర్శనం టికెట్లు దాదాపు 250, 282, 74 అంటే ఇంచుమించు 600 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే మీకు దర్శనం టికెట్లు అనేవి ప్రతి రోజుకి కూడా 500 నుంచి 600 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. దీనికి గాను ముందు మీరు ఏం చేయాలంటే ఒక సేవ బుక్ చేసుకోండి. సేవ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బుకింగ్ హిస్టరీలో కనుక పైన స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు బుకింగ్ హిస్టరీలో కనుక వెళ్తే చక్కగా మీకు అక్కడ ఆటోమేటిక్గా బుక్ దర్శనం కూడా హైలైట్ అవుతుంది. అప్పుడు మీరు దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కూడా ఇంకా మీకు మార్చ్ నెలకు సంబంధించి కనీసం 18,000 దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. కనీసం ఈ విధానం ద్వారా మీరు ఉపయోగించుకొని బుక్ చేసుకుంటే మీ అందరికీ కూడా మంచిదే. ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమన్నా ఉన్నా కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసే ప్రతి కామెంట్కి సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. అలాగే మీకు ఒకవేళ బుకింగ్ చేసుకోవడం రాకపోతే నేను వాట్సాప్ నెంబర్ కింద ఇస్తాను, అక్కడ మీరు నాకు SMS చేయండి. అప్పుడు నేను మీకు హెల్ప్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది కదా, చూసారు కదా. మార్చ్ నెలకి సంబంధించి ఇంకా ఎన్ని గ్రీన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు దర్శనానికి సంబంధించినవే. నేను మీకు ఇక్కడ స్పెసిఫిక్గా క్లిక్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు దర్శనానికి సంబంధించినవే. ఇన్ని డేట్లో ఖాళీలు ఉన్నాయి. సో దయచేసి ఈ విధానం ద్వారా ఇప్పటికన్నా 500 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళతో మీరు హ్యాపీగా దర్శనం చేసుకోండి. కనీసము ఒక్కొక్కసారి మీరు 6 మంది బుక్ చేసుకొని ఇంకొక ఇద్దరికి బుక్ చేసుకోలేకపోయారనుకోండి, ఈ విధానం ద్వారా బుక్ చేసుకొని ఆ మిగతా ఇద్దరిని కూడా మీతో పాటు 300 రూపాయల దర్శన క్యూ లైన్లో తీసుకెళ్ళొచ్చు. ఎందుకు అంటే 300 అయినా 500 అయినా ఒకటే క్యూ లైన్ కాబట్టి. ఇంకా వీడియో ముగించే ముందు మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో జనవరి 1 వరకు కూడా ఆఫ్లైన్ బుకింగ్స్ అనేవి కౌంటర్లలో పూర్తిగా బుకింగ్స్ అయిపోయాయండి. మరొకసారి అయితే టీటీడీ యాజమాన్యం వారైతే ఇవ్వరు, రెండోసారి మీకు రిలీజ్ చేయరు. ఇక రాబోయే జనవరి 1 వరకు కూడా టికెట్ ఉంటేనే తిరుపతి రాగలరు. ఇప్పుడు ఇంకా మీకు టికెట్లు అయితే ఏవి కూడా అందుబాటులో లేవు. మీ తోటి వాళ్ళు కూడా ఈ విషయం చెప్పండి. పాపం వారికి తెలియక తిరుపతి వచ్చి ఫ్రీ దర్శనం ఉంటుందేమో అని
కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప కొండపైన మిమ్మల్ని అయితే అడుగు పెట్టనివ్వరు. దయచేసి ఈ విషయం మీరు అంతా తెలుసుకోగలరు. అలాగే 2 నడక మార్గాల్లో కూడా ఎటువంటి జీవదర్శన టోకెన్లు జనవరి 1 వరకు ఇవ్వరు. ఈ విషయం కూడా దయచేసి మీ తోటి వాళ్ళకి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుంది. సో మరొక అప్డేట్తో నేను మళ్ళీ రేపటి ఛానల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.